పూర్తి అవగానే నలుగురు విద్యార్థులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత కలాం గారికి అప్పచెప్పారు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత కలాం గారిది. నిర్మాణం, అదుపు, ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పన కలాం గారి మిత్రులు తీసుకున్నారు. కొన్ని రోజులు ఆ ప్రాజెక్టు మీద పనిచేశాక డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసన్ వచ్చి కలాం గారి పనితీరు చూసి, మీ పని అస్సలు బాగోలేదు, చాలా చెత్తగా ఉంది అని అసంతృప్తిని వెళ్ళగక్కారు. దానికి కారణాలు కలాం గారు చెప్పినా, నెల రోజులు సమయం కావాలని అడిగినా ఆ ప్రొఫెసర్ వినలేదు. కలాం గారి వైపు తీక్షణంగా చూసి, చూడు యంగ్ మెన్, ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం, నేను నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. అంటే సోమవారం ఉదయానికి గాని విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే నీ స్కాలర్షిప్ ఆపేయాల్సి ఉంటుంది, జాగ్రత్త అన్నాడు. ఆ మాట వినగానే కలాం గారు చాలా భయపడిపోయారు. స్కాలర్షిప్పే ఆయనకి జీవనాధారం, అది తప్ప మరే దిక్కు లేదు. దాంతో కలాం గారు నిద్రాహారాలు మానేసి 3 రోజులు